నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ పద్మజ. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో జ్యూసీగా ఉండే చికెన్ పలావ్ రెసిపీని మనం ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. పలావ్లో బోల్డ్ అన్ని రకాలు ఉన్నాయండి. నేను చూపించే ఈ చికెన్ పలావ్ ముక్క చప్పగా కాకుండా జ్యూసీగా చాలా రుచిగా ఉంటుంది. ఇందులో వేసే పేస్ట్ తోటి ఈ చికెన్ పలావ్ కి మంచి రుచి వస్తుంది. ఆలస్యం చేయకుండా ఈ టేస్టీ చికెన్ పలావ్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా 1/4 కేజీ చికెన్ తీసుకొని ఇలా పెద్ద ముక్కలుగా కొట్టించుకొని శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి నీళ్ళేమీ లేకుండా ఇలా వడేసుకొని రెడీగా పక్కన ఉంచుకోవాలి. 1/4 కేజీ చికెన్ కి 1/4 కేజీ బాస్మతి రైస్ తీసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి నీళ్లు పోసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ పలావ్ లోకి ఒక పేస్ట్ ని రెడీ చేసుకుందాం. మిక్సర్ జార్ లోకి 2 మీడియం సైజు ఉన్న ఉల్లిపాయల్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. దీంతో పాటే ఒక 100 గ్రాములు పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. అలాగే శుభ్రంగా కడిగిన పుదీనా ఒక కట్ట అంతా వేసేసుకోండి. అలాగే శుభ్రంగా కడిగిన కొత్తిమీర కాడలతో సహా వేసేసుకోండి. పచ్చిమిర్చి మీరు తినే కారాన్ని బట్టి ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్ కమ్మని పెరుగు వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే కొన్ని నీళ్లు వేసుకొని మధ్యలో కలుపుకుంటూ చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని రెడీగా పక్కన ఉంచండి. ఇప్పుడు మనం చికెన్ పలావ్ చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించి వెడల్పాటి గిన్నె పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల దాకా నూనెని వేసుకోండి. నూనెతో పాటు 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా వేసుకోండి. నెయ్యి వేడైన తర్వాత పలావ్కి మనం తాలింపు వేసుకుందాము. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్న ఈ హోల్ గరం మసాలాలన్నీ కూడా తాలింపు వేసుకోవాలి. తాలింపు కొంచెం చిటపటలాడగానే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా పేస్ట్ అంతా ఈ తాలింపులోకి వేసేసుకోవాలి. ఈ పేస్ట్ అంతా తాలింపులో కలిసేలాగా ఒకసారి మంచిగా కలిపేసుకొని ఇప్పుడు మనం ఇందులోకి ఫ్రెష్ గా నూరుకున్న 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఈ తాలింపులోకి వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి అలాగే ఈ పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా పేస్ట్ అంతా పచ్చివాసన పోయేదాకా స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 3-4 నిమిషాల పాటు మంచిగా వేపుకోవాలి. ఒక 4 నిమిషాల తర్వాత చూడండి, దీంట్లోని పచ్చివాసన అంతా పోయి ఆయిల్ అంతా ఇలా సపరేట్ అయింది కదా. ఇప్పుడు మనం ఇందులోకి 2 మీడియం సైజు ఉన్న టమాటాలని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాలు కూడా వేసుకున్న తర్వాత ఇదంతా కలిసేలాగా ఒక్కసారి కలిపేసుకొని స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి మూత పెట్టేసి టమాటాలని మగ్గించుకోవాలి. టమాటాలు మగ్గడానికి 2 నిమిషాలు టైం పడుతుంది. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. టమాటాలు మరీ మెత్తని పేస్ట్ లా అవ్వాల్సిన అవసరం లేదండి. చూడండి, టమాటాలు ఇలా కొంచెం మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఈ మసాలాలన్నీ మంచిగా కలిసేలాగా కలిపేసుకొని ఒక 2 నిమిషాల పాటు వీటిలోని పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. 2 నిమిషాలు వేపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా శుభ్రంగా కడిగి వడేసుకొని పెట్టుకున్న 1/4 కేజీ చికెన్ అంతా ఇందులో వేసేసుకొని ఒక 3-4 నిమిషాల పాటు ఈ చికెన్ ని మంచిగా వేపుకోవాలి. ఈ మసాలాలు అంతా కలిసేలాగా కలిపేసుకొని స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని చికెన్ ని మంచిగా వేపుకోండి. ఒక 2-3 నిమిషాలకి చికెన్ మంచిగా వేగిపోయిన తర్వాత ఈ టైంలో మీరు ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి. మీకు గనక ఉప్పు కారం తగ్గిందనిపిస్తే మీ రుచికి సరిపడా ఉప్పుని కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టేసి చికెన్ ని 50% ఉడికించుకోవాలి. చికెన్ లో నీళ్లు పోయాల్సిన అవసరం లేదండి. దాంట్లోంచి ఊరే నీళ్లతోటి చికెన్ 50% ఉడికిపోతుంది. మిగతా 50% బియ్యంతో పాటు ఉడికిపోతుంది. ఇలా ఇదంతా ఒకసారి కలిసేలాగా కలిపేసుకొని ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా కడిగి నానబెట్టుకున్న బాస్మతి బియ్యం అన్ని నీళ్ళన్నీ తీసేసి బియ్యం మాత్రం వేసేసుకోవాలి. బియ్యం వేసుకున్న తర్వాత ఈ మసాలాలన్నీ కూడా బియ్యానికి పట్టేలాగా ఇదంతా కలిసేలాగా మంచిగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం దీంట్లోకి నీళ్లను పోసుకోవాలి. నేను 1/4 కేజీ బాస్మతి బియ్యం తీసుకున్నాను. 1/4 కేజీ అంటే 3 గ్లాసులు. 3 గ్లాసుల బాస్మతి బియ్యానికి 4.5 గ్లాసుల నీళ్లను పోసుకోవాలి. నీళ్లు పోసుకున్న తర్వాత ఇదంతా కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ చికెన్ పలావ్ ని ఉడికించుకోవాలి. మనం మూత పెట్టామంటే దీనిపైన ఉన్న ఆయిల్ అదంతా కూడా పొంగిపోతుందండి. అందుకని మూత పెట్టకుండా చికెన్ పలావ్ ని ఉడికించుకోండి. ఒక 5 నిమిషాలకు చూడండి, నీళ్ళన్నీ ఇలా దగ్గర పడిన తర్వాత ఇదంతా కలిసేలాగా కిందకి పైకి ఒకసారి మంచిగా కలిపేసుకొని
స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టేసి ఇందులోనే నీళ్ళని ఎగిరేదాకా మనం మగ్గించుకోవాలి. ఒక 5-6 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. ఇందులో ఇంకా కొంచెం తడి ఉంది. మనం అన్నం ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము. చూడండి, అన్నం అయితే చక్కగా ఉడికిపోయింది. కాకపోతే అడుగున ఇంకొంచెం తడి ఉంది. స్టవ్ ని అలాగే సిమ్ లో పెట్టేసి దీనిపై నుంచి కొన్ని పచ్చిమిర్చి, అలాగే కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర, వీటితో పాటు ఒక గుప్పెడు ఫ్రైడ్ ఆనియన్స్ కూడా పైనుంచి వేసుకోండి. చూడడానికి కలర్ఫుల్ గా చాలా బాగుంటుంది. ఫ్రైడ్ ఆనియన్స్ పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసిన తర్వాత స్టవ్ ని లో ఫ్లేమ్ లోనే ఉంచి మూత పెట్టేసి ఇంకొక 5 నిమిషాలు ఈ చికెన్ పులావ్ ని మగ్గనిద్దాం. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, గుమ గుమలాడుతూ చికెన్ పులావ్ రెడీ అయిపోయింది. చూస్తుంటే నోట్లో నీళ్ళు వస్తున్నాయి కదా. ఇంత కలర్ఫుల్ గా ఎంతో టేస్టీగా ఉండే ఈ చికెన్ పులావ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి ఒక్క 10 నిమిషాలు ఆగిన తర్వాత ఈ చికెన్ పులావ్ ని మనం సర్వ్ చేసుకుందాము. ఒక్క 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. చూడండి, జ్యూసీగా మన చికెన్ పులావ్ ఎంత బాగుందో. రుచి అయితే అదిరిపోయిందండి. మా ఇంట్లో వాళ్ళకి అందరికి బాగా నచ్చేసింది చికెన్ పులావ్. ముక్కకు కూడా మంచిగా మసాలా పట్టిందండి. ముక్క కూడా జ్యూసీగా ఉంది. ముక్క కూడా చక్కగా ఉడికిపోయింది. ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కానీ, లేదంటే ఏదైనా స్పెషల్ అకేషన్స్ కి, లేదంటే వీకెండ్స్ కి ఈ చికెన్ పలావ్ ని మీరు ఒకసారి ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఈ చికెన్ పలావ్ తోటి ఇంకే కర్రీ కూడా అవసరం ఉండదండి. కమ్మనైన పెరుగు చట్నీ తోటి ఈ చికెన్ పలావ్ ని ఎంజాయ్ చేయొచ్చు. చూసారు కదండి, జ్యూసీగా ఉండే ఈ చికెన్ పలావ్ రెసిపీని. ఈ టేస్టీ చికెన్ పలావ్ ని మీరు ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.